ఓం శ్రీ గురు జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం వృషభ రాశి గురించి తెలుసుకుంటూ పెద్దిరాజు సారు యొక్క మాటలు వింటున్నాము. వృషభ రాశికి క్లుప్తంగా మనకు తెలియజేస్తున్నారు. మధ్యలో పవర్ కట్ అయిన కారణంగా ఇప్పుడు మా పెద్దిరాజు సారు కంటిన్యూ చేస్తారు. ఓకే. ఇంతకు ముందు మనం వృషభ రాశికి ఏమేమి ఉద్యోగాలు కలిసి వస్తాయని చూసాము. సో పవర్ కట్ అవడం వల్ల సుధాకర్ సార్ దాన్ని కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి వచ్చే రోగాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాము. సో వృషభ రాశి వాళ్ళకి వచ్చే రోగాలు ఎలాంటివి ఉంటాయంటే ముందుగా ఎక్కువగా థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గొంతు రిలేటెడ్ ప్రాబ్లం కానీ, నెక్, చెవులు, అంటే కాలపుష్పం రెండో రాశి అవటం వల్ల వీటిని సూచిస్తుంది. కాబట్టి ఈ రాశి నెక్ కానీ, చెవులు కానీ, కింద జా కానీ, కాళ్ళు, యాంకిల్స్, వీటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో మనకి ఇందులో భరణి నక్షత్రం ఉంటుంది. ఆ సింబలే మనకి భరణి నక్షత్రం రీప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. సో ఈ వృషభ లగ్నంకి వచ్చే హెల్త్ ప్రాబ్లం కూడా అంటే రీప్రొడక్టివిటీ ఆర్గాన్స్ కి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ కానీ, బ్యాక్ ప్రాబ్లమ్స్, నడువు నొప్పి అంటారు, ఆ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఆస్కారం ఉందన్నమాట. అలాగే ఈ వృషభ రాశి వచ్చేసి కంజెషన్ ప్రాబ్లమ్స్, అంటే అరుగుదల లేకపోవడం కానీ, ఆ రిలేటెడ్ ఇష్యూస్, జలుబు, దగ్గు ఎక్కువగా ఈ వృషభ రాశి వాళ్ళకి వస్తుంటాయి అనమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆస్తమా కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి వచ్చే ఆస్కారం ఉందన్నమాట. అలాగే ఎక్కువగా కాలపుష్పం అనేది రెండో రాశి అయింది. ఫుడ్ హ్యాబిట్స్ కూడా చూస్తుంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్స్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రింక్స్, అంటే డ్రింక్స్ లో వెరైటీస్ ఉంటాయి కదా, ఆల్కహాల్ కాకుండా ఆ వెరైటీ ఆఫ్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు ఎక్కువ. దానివల్ల ఎలర్జీస్ కానీ, థ్రోట్ ప్రాబ్లమ్స్ కి ఎక్కువ ఈ వృషభ రాశి వాళ్ళు అవుతూ ఉంటారు అనమాట. సో ఈ వృషభ రాశి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఎక్సెస్ వెయిట్ ఉండే వాళ్ళు కూడా ఈ వృషభ రాశిని చూసుకోవచ్చు. సో వీళ్ళకి ప్యూర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండొచ్చు, అంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండకపోవటం కానీ, లేదంటే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కానీ ఉంటూ ఉంటాయి. అలాగే నరాలకు సంబంధించింది కానీ, క్రానిక్ డిసీజెస్ కానీ వీళ్ళకి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. సో మేజర్గా ఈ వృషభ రాశి వాళ్ళకి వచ్చే రోగాలు కానీ చూస్తుంటే జెనెటికల్ ఆర్గాన్స్, చిన్న చిన్న దెబ్బలు, లివరు, కిడ్నీ, డైజెషన్ ప్రాబ్లమ్స్, లేదంటే డైజెషన్ బాగున్నా కూడా వీళ్ళకి మెటబాలిజం అనేది కొంచెం స్లోగా వర్క్ అవటము, షుగరు, పళ్ళు రిలేటెడ్వి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంది. సో ఇది వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా వచ్చే రోగాలు అనమాట. నెక్స్ట్ జయరామ్ గారు. హలో సార్ చెప్పండి వృషభ రాశి గురించి. వృషభ రాశి కోసం మనకి ఈ వృషభ లగ్నం ఏంటంటే పాపులు గురుడు, శుక్రుడు, చంద్రుడు మనకి తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే శుభుల్ని శని, రవి శుభులు ఈ లగ్నానికి. నెక్స్ట్ మారక స్థానాలు ఏంటంటే 2, 7 స్థానాలు మారక స్థానాలు. సార్ నెక్స్ట్ అంటే ఈ గురు చంద్రులు, పూర్ణచంద్రుడు బలవంతుడు అయితే కేంద్రములు ఉండటం మంచిదండి. శుక్రుడు మనకి ఈ లగ్నానికి మనం లగ్న షష్టాధిపతి అవడం వల్లటంటే మనం పాపిగానే మనం తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే శుక్రుడు. ఒక్క నిమిషం సార్, వంశీ గారు ఎవరు? వంశీ గారు మ్యూట్ పెట్టుకోండి. వంశీ అనివిల్ల. పుష్ప మేడం మ్యూట్ చేయండి. వంశీ అనివిల్ల. చెప్పండి. సార్ లగ్న షష్టాధిపతి శుక్రుడికి రావడం ఏంటంటే మనం పాపిగానే తీసుకుంటాం. మరి అదేంటంటే ఈ శుక్రుడు
గురుడు చంద్రుడితో కలిసి కేంద్ర కోణాధిపతులు ఎక్కడున్నా సరే కొంచెం శుభాన్ని ఇస్తాడు. అంటే శని శుక్రులు కలిసినా కూడా కొంత యోగిస్తుంది. నెక్స్ట్ అంటే ఈ రవి శని కలిసి ఉండడు కూడా యోగమని, అలాగే శని బుధులు కూడా కలిసి ఉండడు కూడా యోగమని. నెక్స్ట్ అంటే శని కుజులు రవి బుధులు కలిసి ఉండు కూడా యోగమే. నెక్స్ట్ అంటే ఈ వృషభ లగ్నానికి శని రాజయోగ కారకుడు సార్. నెక్స్ట్ అంటే ఈ గురు శనులు కోణ స్థానంలో ఉంటే యోగాన్ని ఇవ్వరండి ఇక్కడ ఈ వృషభ లగ్నానికి. మకరమును వండుకోవడం ఈ గురు శనులు మకరము నందు ఉండడం కూడా అంత యోగాన్ని ఇవ్వరండి. నెక్స్ట్ ఏంటంటే మనకి బుధుడు 2-5 స్థానాలకి అధిపతి అవడం వల్ల ఏంటంటే పంచమ కోణాధిపతి అవడం వల్ల కొంత శుభాన్ని ఇస్తాడండి మనకి. నెక్స్ట్ అంటే బుధు శుక్రుని కలిసిన శుక్రదశ యోగిస్తుందండి. బుధ చంద్రుని కలిస్తే చంద్రదశ యోగిస్తుందండి. నెక్స్ట్ అంటే మారక విషయాలకు వస్తేటంటే బుధుడు ప్లస్ శని ఇద్దరు కలిసిన యోగప్రదం అండి. శని ప్లస్ కుజులు శని ప్లస్ బుధుడు కలిస్తే ఈ విధంగా ఉన్న శని దశ కొంత యోగిస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే ఆయుర్దాయ విషయానికి వస్తేటంటే శుక్రుడు చంద్రుడు గురుడు శుభగ్రహములు. వీరికి ఆయుర్ విషయంలో ఏంటంటే ఈ ఆయుర్వృద్ధి ఈ 3 గ్రహాలు ఇస్తాయండి. నెక్స్ట్ అంటే ఆయుకారకుడైన శని ఉచ్చస్థితి ఉండవాలంటే మనకి వీళ్ళకి పూర్ణ ఆయుష్ అని ఆ విధంగా మనం భావించవచ్చండి. అంతే సార్. మనకి నాకు తెలిసిన విషయాన్ని మీకు పంచుకున్నాను. క్షమిస్తున్నాను. పర్లేదు సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ జయరామ్ గారు. నెక్స్ట్ రవికుమార్ టెడ్డా సార్, అయిపోయిందా మీరు చెప్పడం? రవికుమార్ గారు అయిపోయిందా? ఓకే సార్. నెక్స్ట్ ఎవరున్నారు? కుమార్ సార్ రాలేదు కదా. యశోధర మేడం మీరు చెప్పేశారా? ఓకే, ఇప్పుడు వృషభరాశి గురించి ఇప్పుడు దాకా చెప్పారు కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సుధాకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సారి. జ్ఞాన్ సార్ చెప్పాలి. ఓకే సార్, శ్రీదేవి మేడం చెప్పారా సుధాకర్ సార్? నేను పవర్ కట్టడం కొంచెం మిస్ అయ్యాను. ఆమెను మీరు చేర్చలేదంట. ఓకే ఓకే ఓకే. గంగాధర్ సార్ చేర్చిన తర్వాత చెప్తారా? ఓకే, గంగాధర్ సార్ నన్ను గ్రూప్ లో యాడ్ చేయండి సార్. గంగాధర్ గారు చెప్పనున్నారు. చేరిస్తే గాని చెప్పరా వృషభరాశి గురించి? సార్ అసలు తెలియదు సార్ నాకు. మమ్మల్ని చేర్చలేదు తెలియదు కదా అడుగుతారా అంటాం. అదే విషయం. కొత్త గవర్నమెంట్ వచ్చే క్యాబినెట్ లో కూడా జాయిన్ చేద్దాం సార్. మీ గ్రూప్ లో ఏముంటే యాడ్ చేయండి సార్ మాకు కొంచెం. జ్ఞానేశ్వర్ వచ్చేలా యాడ్ చేస్తా సార్ నేను. ఆ జయరామ్ సార్ తీసుకోండి నంబరు. ఓకే, శ్రీదేవి మేడము నెంబర్ ఇప్పుడు చార్ట్ లో పెట్టండి, ఇప్పుడు యాడ్ చేస్తాను. గంగాధర్ సార్ ఉన్నారా? గంగాధర్ సార్ ఉన్నారు సార్ వర్క్ లో ఉన్నా, ఓకే, నాకు work లో కొంచెం ఉన్నాను. ఇబ్బందిగా ఉంది ఈ రోజు. ఓకే ఓకే, మర్చిపోయాను సార్, సారీ సార్. ఇంకేమైనా చెప్తారా? సార్. క్వశ్చన్ ఆన్సర్స్ లోకి వెళ్దామా? వృషభ రాశి గురించి తెలిసింది ఎవరైనా చెప్తాను అంటే కంటిన్యూ చేద్దాం, క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. జ్ఞాన్ సార్ గుడ్ మార్నింగ్ అగైన్. మీరే కంక్లూడ్ చేయాలి ఈరోజు సమరీని, ఇంకెవరు చెప్పేలా లేరు. వృషభ రాశి కంక్లూడ్ చేయాలి. సో వృషభ రాశి మనం మంత్లీ నెలకోసారి ఇలా కలిసి ఏదో ఒక సబ్జెక్ట్ మీద మనకు తెలిసిన విషయాలు అందరం ఇక్కడ షేర్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి పోయినసారి మేషరాశి గురించి తెలుసుకున్నాం. ఈసారి వృషభ రాశి గురించి అందరూ వారికి తెలిసిన విషయాలన్నీ షేర్ చేసుకున్నారు. ఇట్స్ గుడ్.
కంక్లూజన్ ఏంటంటే వృషభ రాశి అనేది కాలపురుష చక్రంలో 2వ రాశి అని చెప్పి మనం తెలుసుకున్నాం. స్థిర రాశి, తర్వాత అర్థ త్రికోణంలో ఉన్నటువంటి రాశి. లగ్నం తర్వాత ముఖ్యమైనది ఏంటంటే 2వ రాశి, అది వృషభ రాశి. కాలపురుష చక్రానికి 2వ స్థానం అయింది. అలాగే ఈ రాశి మన ఒక్కొక్కరి జాతకంలో ఏ ఏ స్థానాల్లో ఉందో ఈ కాలపురుష చక్రానికి అనుగుణంగా ఆయా జాతకులకు కూడా ఆ విధంగా దాని రిజల్ట్ ఇస్తుంది. సో జాతకంలో వృషభ రాశి ఎక్కడన్నా రావచ్చు. ఒకరికి 10వ భావంలో రావచ్చు, ఒకరికి 2వ భావంలో రావచ్చు, ఒకరికి 11వ భావం రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ రాశి యొక్క కారకత్వాలు మాత్రం అవే ఉంటాయి. సో అందుకే రాశి యొక్క కారకత్వాలు ఎప్పుడైతే మనం స్థిరంగా నేర్చుకుంటామో, వాటి పట్ల డీప్ గా క్షుణ్ణంగా తెలుస్తుందో, తర్వాత ఒక్కొక్క జాతకానికి ఆ భావాలకి దాన్ని మార్చుకుంటే మనకేమవుతుందంటే ఒక జాతకం గురించి, ఆ జాతకంలో ఆ భావం గురించి అది ఏం చెప్తుంది అనేది క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది. సో అందుకే రాశి, భావం, ముందు రాసులు ఇంపార్టెంట్. ఇంకా కాలపురుష చక్రంలో ఉన్నటువంటి రాసుల్ని క్షుణ్ణంగా తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ రాశి 2వ రాశి ఉంది కాబట్టి వృషభ రాశి వాక్కుకు సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది. తర్వాత ధనానికి, ఒక వ్యక్తి జీవితంలో ఎంత మాత్రం సంపదని సంపాదించగలడు, శక్తి సామర్థ్యాలు అన్నమాట. అంటే ధనాన్ని సంపాదించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎంత మాత్రం ఉంటాయి అనేది ఈ రాశి చెప్తున్నారు. అయితే మహర్షి దీనికి ఏం చేసి సింబల్ ఏమి ఇచ్చాడంటే ఎద్దు ఇచ్చాడు. ఎద్దు అనేది చతుష్పాదం జంతువు. 2 కాళ్ళ దానికంటే 4 కాళ్ళ దానికి ఏమవుతుందంటే స్థిరత్వం ఎక్కువ ఉంటుంది. మనిషి 2 కాళ్ళ జంతువు. మిగతా జంతువులన్నిటికీ మాక్సిమం ఏమున్నాయంటే అన్ని 4 కాళ్ళు ఉంటాయి. సో ఈ 4 కాళ్ళ జంతువులకు ఉండే లక్షణాల్లో ఒకటి ఏంటంటే స్థిరంగా నిలబడటం, నడవటం కూడా. పరిగెత్తాల్సి రావాల్సినప్పుడు కూడా పరిగెత్తగలదు. ఇప్పుడు గుర్రం ఉంది, చతుష్పాద జంతువు. అది భూమి మీద ఉన్నటువంటి అతి వేగంగా పరిగెత్తే జంతువులు అదొకటి. ఎద్దు ఎంత బరువు అయినా ఓపికతో మోయగల జంతువు. ఎద్దుకున్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే ఎంత పని అయినా ఓపికతో లాస్ట్ మినిట్ శక్తి అంతా కరిగిపోయేంత వరకు చేయగలగాలి. అంటే దానికి అంత ఓపిక అనేది ఉంటుంది. సో అందుకే ఎద్దు సింబల్ ఇవ్వటంలో ఆంతర్యం ఏంటంటే దానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఈ భావానికి, అంటే ఈ రాశికి వస్తాయి. తర్వాత ఒకప్పుడు పూర్వకాలంలో ఎద్దులకి, ఆవులకి, అంటే మానవ జీవితానికి ఏంటంటే వాటికి అవినాభావ సంబంధం ఉండేది. ఒకప్పుడు వ్యక్తికి ఉన్నటువంటి పశు సంపదే వాడికి ఉన్నటువంటి ఆస్తి. దాన్ని ఆస్తిగా పరిగణించేవారు. ఏది వేదకాలంలో ఈ శాస్త్రాలు రాసే టైంకి. సో అందుకే ఎద్దులు, ఆవులు అనే పశు సంపద అనేది ధనాన్ని తీసుకోవటం మూలాన ఈ ధనకారకు భావం ఈ రాశి. తర్వాత ఎద్దుకు ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే నిజాయితీగా పనిచేస్తుంది. ఒక పని దానికి మనం యజమాని ఒక పని చేయటం మొదలు పెడితే తన శక్తినంతా కూడబెట్టి పనిచేస్తుంది. దాంట్లో ఎలాంటి దాచుకోవటం కానీ దాపరికం ఉంచుకోలేదు. అంటే చేసే పని పట్ల నిజాయితీ ఎక్కువ ఉంటుంది, హార్డ్ వర్కింగ్ ఉంటుంది. తర్వాత చేసే పని పట్ల శ్రద్ధ, తర్వాత అది ఏ పని చేయాలో ఆ పని అయిపోయేంత వరకు కృషి వదిలేదు లేదు.
తర్వాత ఎద్దుకి ఉన్నటువంటి శక్తి మిగతా జంతువులతో పోలిసి ఏంటంటే ఎద్దుకి అపారమైన శక్తి ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఈ వృషభ రాశి, వృషభ లగ్నం గాని, వృషభ రాశి గాని ఈ భావం, ఈ వృషభ రాశికి ఇంకొక లక్షణం ఏంటంటే దైవభక్తి ఎక్కువ. దాంతో పాటు వీళ్ళకి ఇదంటే పృథ్వీ తత్వం. ఇది వృషభ రాశి అనేది అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వాల్లో పోలిస్తే ఇది పృథ్వీతత్వం. పృథ్వీతత్వం అంటే ఏంటంటే భౌతికంగా ఉన్న దాన్ని నమ్ముతారు ఎక్కువ. తర్వాత దాంతో పాటు ఏమవుతుందంటే భౌతికంగా లభించే సుఖాల కోసమే కష్టపడతారు ఎక్కువ మంది. ఒకవేళ ఈ రాశి గనుక పాపగ్రహాలతోటి కానీ, లేకపోతే ఈ రాశి అధిపతి శుక్రుడు కూడా ఎక్కడన్నా పాపగ్రహాలతో సంఘటితమై ఉంటే కనుక వీళ్ళకి భౌతికమైనటువంటి విషయాల పట్ల చాలా ఇష్టం. ఒక రకంగా దానికి అటాచ్ అయిపోతారు ఆ సుఖాలు. సో జీవితాన్ని ఏం చేస్తారంటే జీవితంలో స్థిరపడ్డాకనే మిగతావి ఆలోచిస్తారు ఈ రాశి వాళ్ళకి. పెళ్లి కానీ, పిల్లలు కానీ, దానికన్నా ముందు ఏంటంటే స్థిరత్వం కావాలి, భౌతికంగా స్థిరత్వం కావాలి, సొసైటీలో ఒక స్టెబిలిటీ ఉండాలి. తర్వాత దాంట్లోకి ఎంటర్ అవుతాం మిగతా వాటిని. వీళ్ళకి ఎక్కువ ఏంటంటే మృదు స్వభావం ఎక్కువ ఉంటుంది. కాకపోతే వీళ్ళని ఎవరన్నా అన్నేసరం కెలికారనుకో, వీళ్ళకి వచ్చే కోపం కూడా అలాగే ఎద్దు ఎలా ఇదవుతుందో, ఫ్రస్ట్రేట్ అయిన తర్వాత ఎద్దుని ఆపటం ఎంత కష్టమో, వీళ్ళకి కూడా ఆ కోపాన్ని, వీళ్ళకి వచ్చేటువంటి చికాకుని ఆపటం కూడా కష్టం. అందుకే వీళ్ళని ఎప్పుడు చికాకు తెప్పించకూడదు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు వీళ్ళ క్షమాగుణం, ఓర్పు ఉంటాయి కాబట్టి విత్ ఇన్ లిమిట్ లోనే ఉండాలి. అది కనుక దాటితే ఏమవుతుందంటే అది నెగిటివ్ గా మారి, కనుక వీళ్ళకి మృదు స్వభావం అనేది మొదటి నుంచి. తర్వాత ఒక పని ఒప్పుకున్నారంటే దాన్ని చేసేంత వరకు వదిలిపెట్టే పని, కమిట్మెంట్ బాగా. తర్వాత ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఏది సాధించాలి అనే దాని పట్ల ఏంటంటే ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. మధ్యలో ఎవరు చెప్పినా, ఏది అడ్డంకులు వచ్చినా ఇంకా మిగతా వైపు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక దాని మీద ఏదైతే కమిట్ అయ్యారో దాన్ని సాధించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత మొండితనం ఎక్కువ ఈ రాశి వాళ్ళకి. సహజంగా ఇది శుక్రుడు రాశి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళ శరీరం కానీ అంటే కన బాహ్యంగా కనిపించేటువంటి ఆహార్యం అంటున్నాం. అంటే ఆ మనిషి యొక్క రూప లావణ్యం కానీ, శరీర సౌష్ఠవం కానీ, వ్యక్తి యొక్క సమాజానికి తన యొక్క అపియరెన్స్ అంటాం, అంటే ఎలా కనిపిస్తున్నాడు అనేది. సో వృషభ రాశి వాళ్ళది ఏమవుతుంటే వీళ్ళ ఒక స్థిరమైన రూపం, ఆకట్టుకునేటువంటి రూపం. శుక్రుడు కూడా శుభస్థానాల్లో గనక ఉండి ఉంటే ఇంకా వీళ్ళు దృఢంగా ఉండేటువంటి శరీరం ప్లస్ అందంగా ఉండేటువంటి శరీరం వీళ్ళకి పుట్టుకతో వస్తుంది ఈ శరీరానికి. తర్వాత ఈ వృషభ రాశికి ఉన్నటువంటి ఏంటంటే వీళ్ళ అనారోగ్యాలని చాలా తక్కువ. బాల్యం అనేది ఇక్కడ ఎందుకంటే చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి చంద్రుడు బాల్యానికి కారకం ఎవరి జీవితాల్లో. చంద్రుడు ఎప్పుడైతే శుభస్థానాల్లో లేదా ఈ వృషభ రాశిలోనే ఉన్నాడంటే వీళ్ళకి బాల్యంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని ఈజీగా, ఎంత అవలీలగా అంటే ఆరోగ్య సమస్యలు ఉండవు మాక్సిమం. కాకపోతే బయట నుంచి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని అవలీలగా దాటి శరీరాన్ని దృఢంగా చేసుకునే శక్తి ఉంటుంది వీళ్ళకి. జీర్ణశక్తి ఎక్కువ. ఆహారం పట్ల ఒక స్పష్టమైన ఇది ఉంటుంది, కోరికలు ఉంటాయి. అంటే ఏది తినాలి, ఏది తినకూడదు
అంటే ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధ ఉంటుంది. అంటే వీళ్ళ నమ్మకం ఎలా ఉంటుందంటే ఆరోగ్యం అనేది ఆహారం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆహారం అనేది ఇంపార్టెంట్. ఇది కాలపురుష చక్రంలో రెండో స్థానం ఆహారానికి సంబంధించి. అందుకే ఇక్కడ చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి. చంద్రుడు ఏంటంటే ఆహారం కారకుడు. గ్రహాల్లో చంద్రుడు ఆహారం కారకుడు. రాశుల్లో వృషభ రాశి ఆహారం కారకత్వం. కాలపురుష చక్రంలో అంటే ప్రపంచానికి సకల జీవరాశులకి ఆహారం అందించేటువంటి ఆహారానికి సంబంధించినటువంటి భావం ఏదంటే వృషభ రాశి. అందుకే వృషభ రాశి అనేది ఆహారం, ధనం, కుటుంబం, తర్వాత విలువలు, తర్వాత లీనియేజ్ అంటే మీ కుటుంబ వారసత్వం. ఒక వ్యక్తి యొక్క లక్షణం ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే వాళ్ళ యొక్క కుటుంబం యొక్క లక్షణాలు బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యవహారం అనేది ఉంటుంది. మాట తీరు గాని. మనం మాట్లాడే మాట సంఘంలో ఆ మాటకి గౌరవం ఉంది అంటే అది రావటానికి కూడా ఏంటంటే మనకున్నటువంటి మన పెద్దలు, మన వంశపారంపర్యంగా వచ్చేటువంటి విధానాలు, ఆచారాలు, వ్యవహారాలు అవన్నీ కలిస్తేనే ఒక వ్యక్తికి సొసైటీలో ఉండేటువంటి వాల్యూ, అతనికి ఇచ్చే గౌరవం, తర్వాత ఇతను సొసైటీలో మిగతా వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఈ వృషభ రాశి కూడా దానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత వృషభ రాశి కాలపురుష చక్రంలో రెండవ స్థానం అయ్యేసరికి కాలపురుషుడికి ఇది వాక్కు స్థానం. వాక్కు స్థానం అంటే వేదాల ప్రకారం వేద పురుషుడికి వాక్కు అనేది ఏం చేశారు, మనం మంత్రాలకు ఇచ్చారు. అంటే వేద పురుషుడు యొక్క వాక్కు అందులో వచ్చేటువంటి ప్రతి మాట ఒక మంత్రం లాగానే తీసుకుంటారు. సో అందుకే ఇది మంత్రస్థానం కూడా. అందుకే మహర్షి పరాశర ఒక యోగంలో చెప్తాడు, వృషభ రాశి కనుక రెండో స్థానం అయ్యి అందులో కుజుడు కనుక ఉంటే వాళ్ళకు మంత్రసిద్ధి అని చెప్పి. అంటే ఈ భావానికి ఆ మంత్రం సాధించాలనేటువంటి కుజుడు లాంటి ఒక స్ట్రాంగ్ ప్లానెట్. అంటే కుజుడికి ఎలా ఉంటుంది, ఒక లక్షణం ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఏదైనా తీసుకున్నాడంటే దాన్ని సాధించాలనేటువంటి తపన ఉంటుంది. సాధించేంత వరకు కూర్చునేది లేదు, ఊరుకునేది లేదు. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి గ్రహం ఈ స్థానంలో ఉండేసరికి వీళ్ళకి పూర్వజన్మ పుణ్యం మూలాన్ని ఏదైనా మంత్రం కనుక గురు ద్వారా లభించిందంటే తప్పనిసరిగా సిద్ధి లభించేటువంటి యోగం అని చెప్తారు. అందుకే ఈ భావం వృషభ రాశి వాక్కుకు సంబంధించింది. సో వాక్కు అనేది ఎప్పుడైతే దాన్ని మంత్రం అని అన్నామో, జంతువులకి మనుషులకి ఉన్నటువంటి ముఖ్యమైన తేడాల్లో ఒకటి ఏంటంటే వాక్కు. సో మనిషి ఏం చేస్తాడు, వాక్కుని ఎలా అయినా మార్చుకోవచ్చు. తనకు అనుగుణంగా మార్చుకోవచ్చు, లేదా ధర్మం తప్పి మాట్లాడొచ్చు. వేదం ప్రకారం అక్కడ ఋతం, అనృతం అని ఉంటుంది. అంటే ఋతం అంటే నిజం, సత్యం. అనృతం అంటే అబద్ధం, అసత్యం. సో ఈ భావంలో ఉండేటువంటి వాక్కు స్థానానికి ఒక వ్యక్తి తను మాట్లాడే దాని పట్ల ఎంత నిజాయితీ, అంటే ఎంత సత్యం మాట్లాడుతున్నాడు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ వృషభ రాశి కనుక పాపగ్రహాలతో నిండి ఉందంటే గత జన్మల్లో అతను వాక్కుకు సంబంధించినటువంటి లేదా సత్యానికి సంబంధించినటువంటి వాక్కు అనేది వాడలేదు. సో వాణి దోషం అంటారు దాన్ని. వృషభ రాశి చెడిపోతే వాణి దోషం. అయితే వాణికి గ్రహాల్లో కారకుడు ఎవరంటే బుధుడు. రాశిలో వృషభ రాశి అయింది, కానీ వాక్కుకి కారక గ్రహం వచ్చేసి బుధుడు.
వృషభ రాశి చెడిపోయి బుధుడు చెడిపోతే ఆ వ్యక్తి ఏమవుతాడంటే వాక్కు పరంగా దోషాన్ని కలిగి ఆ వాక్కు దోషం ఎక్కడికి తీసుకెళ్తుందంటే కుటుంబం దెబ్బతింటుంది, ధనం దెబ్బతింటుంది, మనశ్శాంతి దెబ్బతింటుంది. చాలా రకాల దోషాలు ఉన్నాయి. ఈ వాణి దోషం ద్వారా వచ్చి. ఎందుకంటే వీడి మాట వాల్యూ లేకుండా అయిపోతుంది. వీడి మొర భగవంతుడు వినటానికి కూడా ఇష్టం లేనంత ఇదిగా మారిపోతుంది. ఎప్పుడైతే ఎవడైతే అసత్యం మాట్లాడతాడో వాడు అన్ని రకాలుగా పతనం చెందినట్టే అని చెప్పి మనకు ఎన్నో ఉపనిషత్తుల్లో ఉంటుంది. వాక్కుకి చాలా ఇంపార్టెంట్. సో వాక్కుని మితంగా వాడాలి. వాక్కుని ఎప్పుడైనా అవసరం మేరకే వాడాలి. వాక్కు ద్వారా చేసేటువంటి కర్మ ఎంతసేపు మనం మనోవాక్కాయ కర్మజ అని 3 రకాల కర్మలు చెప్తాం. ఆ మూడిట్లో వాక్కు కూడా సేమ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. చేతుల ద్వారా చేసిన కర్మ మాత్రమే కాకుండా వాక్కు ద్వారా చేసేటువంటి కర్మ ద్వారా వచ్చేటువంటి శుభాశుభ ఫలితాలు కూడా నీ యొక్క సంచిత కర్మ, ప్రారంధ కర్మలో ఇవన్నీ యాడ్ అయిపోతాయి. వచ్చే జన్మల్లో ఈ కర్మను కూడా తీరుస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఎదుటి వ్యక్తి నీకు అప్రియమైన మాట మాట్లాడినా, లేదా నిన్ను విభేదించి మాట్లాడినా, లేకపోతే నీకు కోపం తెప్పించేటువంటి మాట మాట్లాడినా, అయిష్టమైన మాట మాట్లాడినా, ఎలాంటి బాధ కలుగుతుందో అదే వాక్కుని ఇతరుల మీద నువ్వు ప్రయోగించినప్పుడు వాళ్ళకింత అదే బాధ కలుగుతుంది. కాబట్టి ఆ బాధ ద్వారా వచ్చేటువంటి పాపం అది యాడ్ అవుతుంది. సో అందుకే ఈ స్థానాన్ని శుద్ధిగా ఉంచుకోవాలంటే వాక్కుని ఎప్పుడు దాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా, అంటే మాటల్లో నిజాయితీ, మాటల్లో శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధి అయితే శరీరానికి చేస్తుంది. వాక్కు శుద్ధి ఏం చేస్తుందంటే నీకు మనసుని ఆత్మశుద్ధి చేస్తుంది. దాన్నే భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తాడు శ్రీకృష్ణ భగవాన్. వాక్కుతో ఎవరైతే తపస్సు చేస్తారో, అంటే ఇవన్నీ పాటిస్తే దాన్ని వాక్ తపస్సు అంటారు. దాన్ని వాంగ్మయ తపస్సు అని అంటాడు భగవద్గీత. తర్వాత ఈ వృషభ రాశి యోగ పరిభాషలో చెప్పాలంటే ఇది భ్రూ మధ్యాన్ని చూపిస్తుంది. అంటే ఆజ్ఞాచక్రం, షట్చక్రాల్లో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రానికి సంబంధించినటువంటి స్థానం ఇది. సో ఈ స్థానం ఎంత బాగుంటే నీ యొక్క ఆజ్ఞాచక్రం యొక్క శక్తి అనేది అంత ఇదిగా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే జ్ఞానం అనేది అవగతం అవుతుంది, అర్థమవుతుంది త్వరగా. సో ఇలాంటివి చాలా ఈ వృషభ రాశి సూక్ష్మంగా ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంటే రకరకాల విషయాలు ఉంటాయి. సో ఈ రోజుకి ఈ వృషభ రాశి మీరందరూ చెప్పిన దాంతో పాటు ఈ కొన్ని విషయాలన్నీ నేను కూడా కొన్ని నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను కాబట్టి వీటిని కూడా అన్ని కంక్లూడ్ చేసుకొని ఒక సమగ్రంగా వృషభ రాశి అంటే ఏంటిది అనేది ఒక సమగ్రంగా అందరికి అర్థమవుతుందని ఆశిస్తూ ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఇంకెవరైనా డౌట్లు ఉంటే ఎవరన్నా అడిగితే అందరూ గురువులు ఉన్నారు చెప్తారు. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ సార్. వృషభ రాశి మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈలోపు యూట్యూబ్లో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఏంటంటే, మీరు ఆస్ట్రేలియా ఉండి మా జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ జాయిన్ అవ్వాలనుకుంటే మీ నెంబర్ని కామెంట్లో పెట్టండి, సజెషన్స్ని కూడా. దాన్ని చూసి మేము మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకుంటాం. గంగాధర్ సార్ అడగండి. సార్, పరిహారాలకు సంబంధించి గురువులు ఎవరు ఏం చెప్పలేదు, ఏమైనా చెప్పగలుగుతారా ఎవరన్నా? వృషభ రాశికి పరిహారాలా అంటే జాబ్ రిలేటెడా? నేను చెప్పాను పరిహారం సార్ చెప్పారు సుధాకర్ సార్. అయిపోయింది. చెప్పారు సార్, పరిహారం చెప్పారు. వీడియో వినొచ్చు. ఓకే, నెక్స్ట్. ఓకే సార్. నెక్స్ట్ డౌట్స్ లేవంటే రికార్డింగ్ ఆపుదాం, నార్మల్గా మాట్లాడుకుందాం. వృషభ రాశి మీద డౌట్స్ లేవు అంటే
ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ జ్ఞానశ్రీ రీసెర్చ్ సెంటర్. సో వీడియో నాకు మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసుకోండి, షేర్ చేయండి, శాకాంబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.